ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు గుడిపాటి సైదులు బాబు, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా. మంత్రి పదవి కోసమే మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరారని ప్రచారంలో ఉంది. నా ప్రస్థానమే గ్రామ పంచాయతీ సభ్యు నుంచి స్టార్ట్ అయింది. రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షునిగా నాకు బాధ్యతలు ముఖ్యమంత్రి గారు అప్పచెప్పినారంటే రైతులకు న్యాయం చేస్తాననేటువంటి ఉద్దేశం మీద నా అనుభవం దృష్టిలో పెట్టుకుని చేసినాను. త్వరలోనే రాజీనామా చేస్తా అని ప్రకటించిన మీరు ఆ తర్వాత వెనక్కి తగ్గారంటే కేవలం ఓటమి భయంతోనే అనుకోవాలా? నేను సాంకేతిక పరంగా కానీ ఇంతవరకు నేను టీఆర్ఎస్ కండువ కప్పుకోలేదు, సభ్యత్వం తీసుకోలేదు. మంత్రి పదవి కోరిక సాకారం చేసుకునేందుకు వచ్చే ఎన్నికల్లో మీరు అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలనేటువంటి ఒక బలమైన కోరిక నాకుంది. ఆ వైపు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ వైపు ప్రయాణం చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనకు. అప్పట్లో గుత్తా సుఖేందర్ రెడ్డిని నక్సలైట్లు బాగా టార్గెట్ చేశారు. 2-3 సార్లు మీ సొంత ఊరు ఉరుమడ్లలో కూడా ఉన్న ఇంటిని బ్లాస్ట్ చేశారు. ఎందుకని? 96లో ఒకసారి నా ఇల్లును గ్రామంలో బ్లాస్ట్ చేసినారు. తర్వాత 2000 జనవరి 6లో మళ్ళా రెండోసారి కూడా బ్లాస్ట్ చేసినారు. చాలా సందర్భాల్లో నన్ను టార్గెట్ చేసినారు. నమస్తే, మీరు చూస్తుంది లోకల్ న్యూస్ వాల్. నేను మీ ప్రదీప్ కుమార్. రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మనతో ఉన్నారు. ఇవాళ స్ట్రైట్ డ్రైవ్ వారితో. సార్ నమస్తే. నమస్కారం. కంగ్రాట్స్ సార్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. దీంతో మీ టీఆర్ఎస్ పార్టీ చేరికకు లక్ష్యం నెరవేరినట్టేనా? ఒక విషయం ఇక్కడ మీరు గమనించాల్సింది, టీఆర్ఎస్లో చేరినవా చేరకపోయినవా అనేటువంటిది కాదు. ఈ దేశ రాజకీయ వ్యవస్థలోనే అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పార్టీలే ఒకరిని వదిలిపెట్టి ఇంకోరితో కలవడం, ఇంకోరిని వదిలిపెట్టి ఇంకోరితో కలవడం అనేటువంటిది సహజంగా భారతదేశ రాజకీయాల్లో జరుగుతున్నది. అది రాష్ట్రాల్లో కావచ్చు, దేశ రాజకీయాల్లో కావచ్చు. అట్లానే ఏ ప్రభుత్వం అయితే ప్రజల కొరకు దగ్గరగా పనిచేస్తూ ఉన్నదో ఆ ప్రభుత్వాలను మద్దతు తెలపడం అనేటువంటిది ప్రజాప్రతినిధిగా మా బాధ్యతగా మేము నిర్వహిస్తున్నాం తప్ప దీంట్లో ఏదో పదవుల కొరకు, దాని కొరకు, దీని కొరకు కాదు. అయితే తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రైతుల సంక్షేమం, ఇరిగేషన్ మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని పనిచేస్తాం. మేము ఏ ఆశయం కొరకైతే తెలంగాణ కొరకు మేము పోరాడినామో, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దాంట్లో మాకు కీలకమైన పాత్ర పార్లమెంట్లో పోషించినాము. ఆ పాత్రకు సరి అయినటువంటి న్యాయం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో జరుగుతుందనేటువంటిది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం దృష్ట్యానే టీఆర్ఎస్ ప్రభుత్వానికి నా సహకారం అందిస్తున్నాను. అందులో భాగంగానే వ్యవసాయ వృత్తికి సంబంధించి డైరీ పరిశ్రమ అధ్యక్షునిగా అటు నల్గొండ రంగారెడ్డి జిల్లా కావచ్చు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ రోజు 95లోనే మరి 5 సంవత్సరాలు 9 సంవత్సరాలు మరి పనిచేసిన సందర్భంలో ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు సుఖేందర్ రెడ్డి గారు అయితే సరి అయినటువంటి న్యాయంగా పనిచేస్తారనేటువంటి ఒక విశ్వాసంతోనే ముఖ్యమంత్రి గారు ఈ పదవి బాధ్యతలు అప్పగించినారు తప్ప దీంట్లో మరొకటో కాదు. 100కు 100% టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటైన రైతు సమన్వయ సమితులు రాజకీయాలకు అతీతంగా న్యాయం చేయగలవా? ఒక విషయము, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర రైతు సమన్వయ సమితిల యొక్క కీలక పాత్ర. సరే, రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఏమో ఒక కార్పొరేషన్ లాగా కంపెనీ యాక్ట్లో వచ్చింది. జిల్లా, మండల, గ్రామ శాఖలు ఏవైతే రైతు సమన్వయ సమితిలు ఉన్నాయో ఇది రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడం, రైతులను సంఘటితం చేసేటువంటి ఒక కీలకమైన పాత్రలు ఇవన్నీ భాగస్వామి. మేము స్పష్టంగా అయితే అది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు దాంట్లో సభ్యులుగా ఉన్న ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి కార్యక్రమం పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ 3.5-4 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ, రేపు మేము ఇచ్చేటువంటి రైతు పెట్టుబడి విషయంలో కానీ దీంట్లో కూడా వివక్ష లేకుండా అందరికీ అర్హులైనటువంటి వాళ్లకు అందరికీ ఇవ్వాలనేటువంటి ఆలోచన. ఇవాళ మీరు దాదాపు 40 లక్షల పైగా ఆసరా పెన్షన్లు ఇస్తున్నారు. దాంట్లో కులాలకు, మతాలకు సంబంధం లేదు, పార్టీలకు సంబంధం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నాము, దాంట్లో కులాలకు సంబంధం లేదు, పార్టీలకు సంబంధం లేదు.
అర్హులైనటువంటి వాళ్ళ జాబితాలు తీసుకుంటున్నారు, దాంట్లో లాటరీ సిస్టమ్ ద్వారా ఇస్తున్నారు. రేపు మేము పెట్టేటువంటి ఎకరాకు 4,000, 2 పంటలకు 8,000 ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూకమతం కలిగిన ప్రతి వ్యవసాయదారునికి, అది ఎకరం ఉందా, అరెకరం ఉందా, 10 ఎకరాలు ఉందా, 50 ఎకరాలు ఉందా అనేటువంటి దాంట్లో నిమిత్తం లేకుండా అందరికీ పెట్టుబడి ఇచ్చేటువంటి ప్రభుత్వంగా ఇవాళ మేము ఐకేపీ సెంటర్లో లేకపోతే ఇంకో రకంగా కందులు కొనుగోలు చేసినా, ధాన్యం కొనుగోలు చేసినా అక్కడ పార్టీలకు సంబంధం లేదు. అందరినీ కలుపుకొని అందరికీ న్యాయం చేసే పద్ధతులు వ్యవహరిస్తున్నారు. బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణం వల్ల వచ్చేటువంటి నీళ్లు అందరి రైతులకు పోతాయి, పార్టీలతో నిమిత్తం ఉండదు దాంట్లో. కాబట్టి ప్రభుత్వం ఒక నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భాల్లో సరే ప్రతిపక్ష పార్టీలు అప్పుడప్పుడు కొంత గందరగోళం చేయడం ఇవన్నీ సహజమైనటువంటివి. మంత్రి పదవి కోసమే మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరారని ప్రచారంలో ఉంది. రైతు సమన్వయ సమితి రాష్ట్ర పదవి ఆ హామీ మేరకి వచ్చిందేనా? నేను మంత్రి పదవి కొరకు దాన్ని నేను ఆల్రెడీ పార్లమెంట్ సభ్యులుగా 14 సంవత్సరంలో ఉన్నాను. భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా మారుతాయనేది నేను ఇప్పుడు చెప్పలేను. కానీ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షునిగా నాకు బాధ్యతలు ముఖ్యమంత్రి గారు అప్పచెప్పినారంటే రైతులకు న్యాయం చేస్తాననేటువంటి ఉద్దేశం మీద నా అనుభవం దృష్టిలో పెట్టుకుని చేసినారు. ఎందుకంటే నేను సింగిల్ విండో చైర్మన్గా చేసినాను, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చేసినాను, చైర్మన్గా చేసినాను. అదేవిధంగా కోఆపరేటివ్ సెక్టార్లో దాదాపు 10 సంవత్సరాల పాటు డైరీ అధ్యక్షునిగా పనిచేసినాను, జడ్పీటీసీగా పనిచేసినాను. నా ప్రస్థానమే గ్రామ పంచాయతీ సభ్యు నుంచి స్టార్ట్ అయింది. అంటే రైతులతో, సామాన్యమైనటువంటి ప్రజలతో మమేకమవు ఇంత దూరం వచ్చినాను. కాబట్టి నా అనుభవాన్ని ఖచ్చితంగా దీంట్లో విజయం మనం సాధిస్తామనేటువంటి ఒక నమ్మకంతో ఏదైతే ఆశయంతో ముఖ్యమంత్రి గారు దీన్ని పెట్టినారో ఈ ఆశయాన్ని పూర్తి చేయడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేస్తాను, రైతులకు న్యాయం చేసేటువంటి వైపు ప్రయాణం చేస్తాను. పార్లమెంట్ సెక్రటరీ పదవిలో పైన పోరాటం చేసిన మీరు ఇవాళ ఎంపీగా ఉంటూనే రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవి చేపట్టడం సహేతుకమే అంటారా? పార్లమెంటరీ సెక్రటరీల వ్యవస్థ అనేది ఒక తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఢిల్లీలో కానీ అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో కానీ వివిధ రాష్ట్రాల్లో పార్లమెంటరీ సెక్రటరీలు నియమించిన తర్వాత అది రాజ్యాంగబద్ధంగా 15% కంటే మించి ఉండడానికి వీల్లేదనేటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాల్లో పోయినాయి, మన రాష్ట్రంలో కూడా పోయినాయి. కాకపోతే అప్పుడు నేను కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యునిగా నేను కోర్టుకు పోయిన మాట కూడా వాస్తవం. ఆ తర్వాత ప్రభుత్వమే దాన్ని విరమించుకున్నది. ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిణామాలు, కోర్టు జడ్జిమెంట్స్ అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షునిగా పార్లమెంట్ సభ్యునిగా కొనసాగే సందర్భంలో నేను ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్కు దీనికి ఏమీ ఇబ్బందులు లేకుండానే, నేను జీతభత్యాలు లేకుండానే ఇవాళ ఈ పదవిలో కొనసాగుతున్నాను. ఈ పదవి కొనసాగడానికి కారణం రైతులకు వీలైనంత వరకు సేవ చేయాలనేటువంటి ఆలోచనే తప్ప మరొకటి కాదు. టీఆర్ఎస్లో చేరిన సమయంలో త్వరలోనే రాజీనామా చేస్తా అని ప్రకటించిన మీరు ఆ తర్వాత వెనక్కి తగ్గారంటే కేవలం ఓటమి భయంతోనే అనుకోవాలా? నేను ఒక విషయం మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను. నేను సాంకేతిక పరంగా కానీ ఇంతవరకు నేను టీఆర్ఎస్ కండువ కప్పుకోలేదు, సభ్యత్వం తీసుకోలేదు. విన్నారా? నేను తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని సమర్థిస్తున్నాను. అందులో భాగంగానే తెలంగాణ కొత్త రాష్ట్రం వచ్చింది, ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో కూడా మనం ఒక కీలక పాత్ర పోషిస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయం మీదనే కేసీఆర్ నాయకత్వాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా మీరు ఘన విజయం సాధించినా అది మీ చరిష్మా కాదు, మీ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ సీనియర్ నేతల ప్రభావమే అనేది నిజం కాదా? ఇప్పుడు కూడా ఏ పార్లమెంట్ సభ్యుడైనా పార్టీ ప్రభావం చాలా ఉంటుంది, దాని తర్వాత వ్యక్తుల ప్రభావం కూడా కొంత ఉంటుంది. నేను అందుకని మొత్తం నా ప్రభావంతోనే నేను ఎప్పుడు గెలిచినా చెప్పను, అబద్ధాలు చెప్పే ఆలోచన నాకు లేదు. డెఫినెట్గా ఏ పార్టీ ఎమ్మెల్యే గెలవాలన్నా ఎంపీ గెలవాలన్నా 90-95% పార్టీ ప్రభావం ఉంటుంది, ఆ నాయకత్వ ప్రభావం ఉంటుంది. నాలాంటి వాళ్ళకు సుదీర్ఘంగా 30-40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఇంతో అంతో ఒక 4%, 5% నన్ను చూసి వేసేవాళ్ళు ఉంటారు. అందుకనే ఎమ్మెల్యేల కంటే ఎందుకు ఎక్కువ ఓట్లు వస్తున్నాయి నాకు? ఇప్పుడు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుల కన్నా, ఎమ్మెల్యేల కన్నా 4 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళకన్నా కూడా పార్లమెంట్ సభ్యునిగా నాకు కొన్ని ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అంటే దానికి ఇతర పార్టీల వాళ్ళు కానీ మధ్యస్థులు కానీ వాళ్ళు
మనం ఏదైనా పని చెప్తే చేస్తాడు, లేకపోతే ఫోన్ చేస్తే ఎత్తుతాడు, లేకపోతే మనం పోతే సరైన సమాధానం ఇస్తాడు, గౌరవిస్తాడు అనేటువంటి వాళ్ళు కొన్ని పార్టీల మీద వ్యతిరేకంగా ఉన్నా కూడా వ్యక్తిగతంగా మనకు ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు. అంతవరకే తప్ప అదేదో మొత్తం ఒక 4-5% వ్యక్తిగత ప్రభావం ఉంటుంది తప్ప 99% ఎప్పుడైనా పార్టీల ప్రభావమే ఉంటుంది. రాజకీయాల్లో అజాతశత్రువుగా మంచి పేరున్న మీకు టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత మంత్రి జగదీష్ రెడ్డితో విభేదాలు వచ్చాయని ప్రచారం ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు ఒక జగదీశ్వర్ రెడ్డి గారితో కానీ ఇంకోరి గారితో విభేదాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. విన్నారా, మనము సుదీర్ఘంగా ఒక 30-40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాము. ఆ రాజకీయ అనుభవంతోనే అందరిని కలుపుకుపోయేటువంటి మనస్తత్వం నాది. ఎవరు ఏది అనుకున్నా అనుకోకపోయినా అందరిని కలుపుకొనే పోతాం. ఏదైనా సమస్యల మీద భేదాభిప్రాయాలు అనేటువంటి అప్పుడప్పుడు వస్తుంటాయి. అది ఒక జగదీశ్వర్ రెడ్డితో వస్తుందా ఇంకోరితో వస్తుందా అనేది ఉండదు. విన్నారా, విషయాల మీద అట్లా కాదు ఇట్లా పోదాం అట్లా అని చెప్తాం, దాంట్లో తప్పేం లేదు. కానీ అదేదో భేదాభిప్రాయాలు ఉన్నట్టు, మేము ఏదో రోజు కొట్టుకుంటున్నట్టు, రోజు తిట్టుకుంటున్నట్టు ఇది మాత్రం వాస్తవం కాదు. మేము కలిసే పని చేస్తున్నాం. మొన్న కూడా పాస్పోర్ట్ ఆఫీసు ఆయన ముఖ్య అతిథిగా వచ్చినారు. ఇద్దరం కలిసి ఇనాగ్రేషన్ చేసినాం. ఎప్పటికప్పుడు కలుస్తాం, ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటాం. అలాంటి దానికి అవకాశం లేదు. పార్టీ ఫిరాయింపులు నైతికత గురించి మాట్లాడే మీరు పార్టీ కండువ కప్పుకోకుండానే అధికార పార్టీని సమర్థించడం ఎంతవరకు నైతికతగా చూడవచ్చు? నేను మీకు ఇంతకుముందే ఫస్ట్ ఫేజ్లో చెప్పినాను, పార్టీలు కలయిక అయితేనేమో పార్టీ ఫిరాయింపు కాదంటారు. వ్యక్తులు మారినప్పుడు మాత్రం పార్టీ ఫిరాయింపు అంటారు. మీకు ఉదాహరణ చెప్తాను. 1985లో నాదెళ్ల భాస్కర్ ఎపిసోడ్ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఎన్టీ రామారావు గారికి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, బీజేపీ, జనతా పార్టీ కూడా మద్దతు ఇచ్చినాయి. ఆ తర్వాత 2004 అది కంటిన్యూగా 99 ఎన్నికల దాకా జరిగింది. 99 ఎన్నికల్లో వామపక్షాలు విడిపోయినాయి. బీజేపీ, టీడీపీ కలిసి మళ్ళీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసింది. 2004కు వచ్చే వరకు ఇదే వామపక్ష పార్టీలు కాంగ్రెస్కు బద్ధశత్రువులుగా తరతరాలుగా వచ్చినటువంటిది. ఆ రెండు వామపక్ష పార్టీలు మళ్ళీ కాంగ్రెస్ కలిసి పోటీ చేసినాయి. అంటే పార్టీలు కలిసి ఒకరినొకరు విభేదించుకొని కలిసి ఏదైతే ప్రయాణం చేస్తున్నారో అది మనం తప్పు పట్టకుండా కేవలం వ్యక్తులుగా మనకు ఉండేటువంటి సమస్యలు, ప్రజలకు ఉండేటువంటి అవసరాలను పరిష్కారం చేయడంలో మనం ఏదైతే న్యాయంగా ఉంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో నిర్ణయం తీసుకొని చేస్తాం తప్ప దీన్ని పార్టీ ఫిరాయింపుగానో లేకపోతే ఇంకో దానిగానో మనం పరిగణించాల్సినటువంటి ఇప్పుడు దేశంలో అటువంటి పరిస్థితి ఉన్నది. దేశంలో ఆ పరిస్థితి లేదు. మనం ఒక్కరేమేదో తప్పు చేసినామని అనుకుంటే వాస్తవమే అది. కానీ దేశ రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయ పునరీకరణ పేరు మీద పార్టీలు కలిసేటువంటి కూటములు వేరు. ఏంది అటువంటిది నచ్చినప్పుడు వ్యక్తులుగానే వేరే వాళ్ళతో కలిసి ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు వస్తాయి. తర్వాత తెలంగాణ ప్రాంతంలో కొత్త రాష్ట్రం ఇది, కొత్త ప్రభుత్వం ఇది. టీఆర్ఎస్ నాయకత్వంలో, కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం వచ్చింది. దీన్ని సుస్థిరపరచాలా, ఈ ప్రభుత్వాన్ని కూడా మంచిగానే కొనసాగించాలా, దానికి అనుకున్నటువంటి ఆశయాలను సాధించేదానికి వారికి సహకరించాలనే నిర్ణయమే నా నిర్ణయం. మీరు టీఆర్ఎస్ పార్టీలో చేరిన కొన్నాళ్ళకే మీ సమీప బంధువైన దుబ్బాక నరసింహారెడ్డిని నల్గొండ నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించడాన్ని ఏ విధంగా చూడాలి? నేను కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా 2009-2014లో పోటీ చేసినాను. 2009లో కూడా దుబ్బాక నరసింహారెడ్డి గారు పీఆర్పీ నుంచి పోటీ చేసినారు. 2014లో కూడా నేను కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుని, దుబ్బాక నరసింహారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి. కాబట్టి ఎవరి ఇష్టానుసారం వాళ్ళ యొక్క వ్యక్తిగత రాజకీయాల్లో వాళ్ళ యొక్క పాత్ర పోషిస్తుంటారు. అప్పుడు ఉండేటువంటి పరిస్థితులు, అప్పుడు ఉండే దాంట్లో మనం తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నా బంధువు అయితే మరి నాకే సపోర్ట్ చేయాలి కదా. 2009-2014లో బంధుత్వం అనేది వేరు, రాజకీయ పరిస్థితులు వేరు. రాజకీయాల్లో ఎవరి పరిస్థితిని బట్టి ఎవరికి ఎక్కడ అవకాశం ఉంటుంది, ఎట్లా పోటీ చేయాలి, ప్రజలకు ఎట్లా మమేకం కావాలనే నిర్ణయాలు వాళ్ళే ఉంటాయి. కాబట్టి దానికి దీనికి సంబంధం, బంధుత్వమే, దాంట్లో తప్పు లేదు. కానీ బంధుత్వం ఉన్నది కాబట్టి మరి నా మీద పోటీ చేయకుండా నువ్వు సపోర్ట్ చేయకుండా అంటే అడుగుకుంటాడా? మీ శిష్యునిగా చెప్పుకుంటున్న కంచర్ల భూపాల్ రెడ్డికి మీరు కానీ మీ క్యాడర్ కానీ సహకరించడం లేదనేది విమర్శ ప్రచారంలో ఉంది. ఎందుకలా? ఒక విషయం చెప్తున్నాను, భూపాల్ రెడ్డిని పెట్టినా ఇంకోరిని పెట్టినా పార్టీ ఏది పెడితే దాన్ని, ఆ పార్టీని, అభ్యర్థులను గెలిపించే బాధ్యత మా అందరి మీద ఉంటుంది.
ఇవన్నీ సహకరించట్లే అంటే ఒక్కొక్కరికి కొన్ని వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఉంటాయి కింది స్థాయిలో. మా స్థాయిలో ఏమి ఉండవు, అన్నీ మర్చిపోతాం మేము. అటువంటి ఏమైనా ఉంటే మెల్లమెల్లగా సార్ట్ అవుట్ చేస్తాము. అందరినీ కలిసిపోయి ఒకే పడవ మీద పోయి యుద్ధం చేయడానికి సిద్ధం చేస్తాం తప్ప మరొకటి ఉండదు. బీఎస్సీ డిస్కంటిన్యూ చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి టెక్నికల్ విషయాలతో ప్రభుత్వంపై కేసులు వేసి ఇబ్బంది పెట్టడం ఎలా సాధ్యమైంది? నేను నిత్య విద్యార్థిని. ఎందుకంటే రాజకీయాల్లో మనకు అన్నీ తెలుసు అని భావించడం వీల్లేదు. ఎప్పటికప్పుడు మనం నేర్చుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఇటు చట్టపరంగా నేర్చుకోవాలా, ఇటు మనం చేసేటువంటి వ్యవహారాన్ని తెలుసుకోవాలా, రోజువారీ ఉండేటువంటి వ్యవసాయం అనుకో, లేకపోతే ఇంకో వృత్తి అనుకో ప్రజలతో ఉండేటువంటి సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలా, అదేవిధంగా ఉద్యోగుల సమస్యలను కూడా ఏ విధంగా పరిష్కరించాలా, ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహించేటువంటి పద్ధతుల్లో ప్రజాప్రతినిధిగా నేను సలహాలు సూచనలు ఇవ్వాలంటే దాని మీద నేను పూర్తి అవగాహన తెచ్చుకుంటే తప్ప అది సాధ్యం కాదు. కాబట్టి ఆ అవగాహన తెలుసుకోవడానికి, అవగాహన రావడానికి తప్పనిసరిగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. విద్యార్థిగా తొలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఎంపీగా పార్లమెంట్లో మలిదశ ఉద్యమంలో పాల్గొన్న మీరు సాధించిన తెలంగాణలో సంతృప్తిగా ఉన్నారా? ఇప్పుడు ఎవరు వ్యక్తిగతంగా అందరు సంతృప్తి ఉంటారని నేను అనుకోను. కానీ ప్రజలకు మేలు జరుగుతుందా లేదా, ఆ మేలు జరిగేదే మనకు సంతృప్తినివ్వాలి తప్ప మనకోసారి అవకాశం రావచ్చు, రాకపోవచ్చు, అది వేరు విషయం. అందరూ ఊహిస్తారు ముఖ్యమంత్రులు కావాలని. ఇవాళ కాంగ్రెస్లో ఉన్న ప్రధానమైనటువంటి సమస్య 12 మంది ముఖ్యమంత్రులు. ఇప్పటికీ డిపాజిట్లు కోల్పోయిన వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. వాళ్ళ ఆశయం అది. కానీ అది ఎట్లా సాధ్యమవుతుంది అనేటువంటిది ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేనైతే ఎప్పటికప్పుడు మనం ఏదైనా ఒక కార్యక్రమం చేసుకున్నప్పుడు, ఒక నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనం చేసేటువంటి పనిలో ప్రజలు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు, మన దగ్గర ఏమైనా లోపం ఉందా, ఆ లోపాన్ని ఏ విధంగా సర్దిద్దుకోవాలనేటువంటి ఆత్మవిమర్శ నేను ఇప్పుడు చేసుకుంటాను. అది ప్రతి రాజకీయ నాయకుడు కానీ ప్రతి ఉద్యోగి కానీ చేసుకుంటే తమకున్నటువంటి ప్రజలు మనకి ఇచ్చిన అవకాశం కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎంతవరకు సద్వినియోగం చేయగలుగుతున్నాం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. దాన్నే నేను నమ్ముతాను. మంత్రి పదవి కోరిక సాకారం చేసుకునేందుకు వచ్చే ఎన్నికల్లో మీరు అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? నేను ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణమైన మద్దతు కేసీఆర్ నాయకత్వంలో చేస్తున్నాను. కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి మేము పనిచేస్తాం తప్ప దాంట్లో నేను చెప్పాను కదా, చాలామందికి చాలా ఆశలు ఉంటాయి, సాధ్యం కావు కదా. అది అట్ కాలం రావాలా, దానికి అనుకూలమైన పరిస్థితులు రావాలా. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలనేటువంటి ఒక బలమైన కోరిక నాకు ఉంది. ఆ వైపు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ వైపే ప్రయాణం చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనకు తెలుసు. అప్పట్లో గుత్తా సుఖేందర్ రెడ్డిని నక్సలైట్లు బాగా టార్గెట్ చేశారు. 2-3 సార్లు మీ సొంత ఊరు ఉరుమడ్లలో కూడా ఉన్న ఇంటిని బ్లాస్ట్ చేశారు. ఎందుకని? తెలుగుదేశం పార్టీలో అప్పుడు ఒక కీలక పాత్ర ఆంధ్రప్రదేశ్ డైరీ చైర్మన్గా ఉన్నా, లేకపోతే పార్లమెంట్ సభ్యులైన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల మీద నక్సలైట్లు ఒక టార్గెట్ పెట్టుకున్నమాట వాస్తవం. దాంతోపాటు మాధవరెడ్డి గారు హోంమంత్రిగా ఉండేది, ఆయనతో నేను చాలా సన్నిహితంగా ఉండేది అనేటువంటి విషయం కూడా తెలుసు. 96లో ఒకసారి నా ఇల్లును గ్రామంలో బ్లాక్ చేసినారు. తర్వాత 2000 జనవరి 6లో మళ్ళా రెండోసారి కూడా బ్లాక్ చేసినారు. చాలా సందర్భాల్లో నన్ను టార్గెట్ చేసినారు. కానీ నేను వాస్తవంగా నక్సలైట్లతో నేను వ్యతిరేకంగా పోరాడింది లేదు, లేకపోతే వాళ్ళతో. కాకపోతే ఏంటంటే ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న సందర్భాల్లో మా అప్పుడున్నటువంటి హోంమంత్రి గారితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అప్పుడు టార్గెట్లు పెట్టడం, నా కొరకు మన ల్యాండ్ మైన్స్ పెట్టడం, చాలా సందర్భాల్లో భగవంతుని దయ వల్ల నేను తప్పించుకున్నాను. కాబట్టి వాళ్ళు ఏ ఉద్దేశంతో టార్గెట్ పెట్టినారో నాకు తెలియదు. కానీ మనం మాత్రం వాళ్ళకి చేసినటువంటి వ్యతిరేకత కానీ అన్యాయం కానీ లేదు. మీరు ఒకసారి చూస్తే దేవరకొండ నియోజకవర్గంలో దాదాపు 17-18 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, సర్పంచులను కానీ మండల పార్టీ అధ్యక్షులను కానీ ఆ స్థాయి నాయకులను చాలామందిని అప్పుడు వాళ్ళు చంపడం కూడా జరిగింది. చాలా బాధాకరమైనటువంటిది. ఎందుకంటే గ్రామాలలో ఏదో ఒక పార్టీ ద్వారా ప్రజలకు సేవలు చేయాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు చేస్తారు. కానీ దాన్ని ఎవరో ఒకరికి వ్యతిరేకంగా ఈ పార్టీలు పనిచేస్తున్నాయనేటువంటి నెపంతోనే వాళ్ళను వధించడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు.
థ్యాంక్ యూ సార్. ఇది రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో ఇవాళ స్ట్రైట్ డ్రైవ్. మరో నాయకుడితో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు గుడిపాటి సైదులు బాబు, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా.